Hi friends, today breakfast millets dosa with chutney. Are you ready to watch? 4 cups తీసుకున్నా. ఇది నీట్గా కడిగి నానబెట్టుకోవాలి. శనగబ్యాళ్ళు, ఉద్దబ్యాళ్ళు, పెసరబ్యాళ్ళు స్మాల్ లోట, ఒక్కొక్క లోట వేసా. సగ్గు బియ్యము ఒక లోట, అటుకులు ఒక లోట, చిన్న లోట ఇది కాఫీ లోట, మెంతులు, ఇది జీలకర్ర. ఇది సపరేట్గా నానవేసుకోవాలి. ఎలా అంటే ఇది కడిగేటప్పుడు దీన్ని వేస్తే ఇది వెళ్ళిపోతుంది నీళ్ళలో కడిగేటప్పుడు, అందుకే సపరేట్గా నానబెట్టుకోవాలి. ఇవన్నీ కడిగి నానబెట్టుకోవాలి. ఇవి మిల్లెట్స్ మినిమం ఇవి 2 నానబెట్టాను. మినిమం 8 hours అన్నా నానాలి. ఇది అప్పుడే మిల్లెట్స్ బాగా అవుతుంది, బాగా నానింటాయి. ఇది బ్యాళ్ళు, మిల్లెట్స్ పిండి, మిల్లెట్స్ పిండి. మిల్లెట్స్ దోశ పిండి, ఇది సాల్ట్ వేసి కలుపుకుంటాము. సోడా వేస్తా లేదు, ఆల్రెడీ బాగా ఇదైంది, పులిసింది పిండి. ఇది మిల్లెట్స్లో చేశాను కదా పిండి. మిల్లెట్స్లో ఏ ఐటమ్ చేయాలన్నా ఒకటే మిల్లెట్స్ యూజ్ చేయాలి, అన్నీ మిక్స్ చేయకూడదు. ఎగ్జాంపుల్ ఇది అర్కాలు, ఇది అర్క, ఇది ఊదులు, ఇది కొర్రలు, ఇది సాములు. ఇలా ఇది వచ్చి నవనే. ఇలా అన్నీ ఒక్కొక్క కప్ వేసి మిక్స్ చేసి చేయకూడదు, దాంట్లో బెనిఫిట్స్ ఉండదు. ఏమైనా యూజ్ చేసేటప్పుడు ఒకటే యూజ్ చేయాలి. నేను బరీ కొర్రలే యూజ్ చేసా. నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఒక్క ఐటమ్ మాత్రం యూజ్ చేస్తా. ఏం చేయాలన్నా దాంట్లో ఏం ఐటమ్ చేయాలన్నా ఒకటే యూజ్ చేయాలి. పచ్చిమిర్చి మాత్రం ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్ వేసి సాసులు వేసాను, శనగబ్యాళ్ళు, కరివేపాకు, మిరపకాయ. చట్నీకి కావాల్సిండే ఇంగ్రీడియంట్స్ ఇవి: శనగగింజలు, శనగపప్పు, కొబ్బరి, నింపండు, ఆయిల్లో వేయించుకుంటే పచ్చిమిర్చి, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, ఉప్పు, కొత్తిమీర.
నేను తిరగబాత వేసి పెట్టుకున్నా చట్నీకి. ఇది మిక్సీకి వేసేసి ఇది కలిపితే చట్నీ రెడీ అయిపోతుంది. చట్నీ చట్నీ రెడీ అయింది. దోస పిండికి సాల్ట్ వేసి కలిపి పెట్టాను. దోస పోస్తే టిఫిన్ రెడీ. Thank you for watching. Like, share, subscribe.